ఓం మన్మథాయ నమః. ఓం మన్మథాయ నమః. ఓం మన్మథాయ నమః. ఓం మన్మథాయ నమః. బాలామణి వచ్చితిమి. ఏమిటి స్వామి అంతగా పిలిస్తే ఇంత ఆలస్యమా? వరములు కోరువారు ఇంకెందరో ఉన్నారు, అందులకే ఈ ఆలస్యం. ఇంతకు ఏమైనది నీ ప్రేమయత్నము? ఏమైందా? కనీసం కల్లో కూడా రిజెక్ట్ చేశాడు. పోండి స్వామి, మీ మీద నమ్మకం పోయింది. ఏమంటివి? నీ ప్రయత్నమునకు ఆత్మశుద్ధి లేదు. లేకున్నా నీ అంతటి అందగత్తె, నీ అంతటి సుందరాంగి వెంటపడినా అతనిలో స్పందన లేదా? జడుడా అతడు? ప్రవరాక్షుని కంటే ఘనుడా? ఇంద్రాది దేవతల కంటే గొప్పవాడా? చూడుగురు, నువ్వెవరివైనా కావచ్చు, ఆయన్ని ఒక్క మాట అన్నా నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోయాననుకో నీకు లాకప్ డెత్ అవుతుంది. కోపము వలదు నా శక్తిని శంకించకము. ఈ బియ్యం తౌజులతో పుష్పవర్షములు కురిపించి అలసిపోతుంది. చూడుగురు, ఈ గొడవంతా వద్దు గాని ఇంతకీ నువ్వు మన్మధుడివేనా అని. అనుమానమేల బాలమని, ముమ్మాటికి నేను మన్మధుండనే. నువ్వు చెప్పిందేమి సరిగ్గా లేదయ్యా. నీ అనుమానము తీర్చుకున్నటకు నా దగ్గరకు రమ్ము. వచ్చిన శరీరమున కనకనము నువ్వు పరీక్షించుకొనుము. అయ్యో బాబాయ్, పరీక్షించుకోవడమే అది మిమ్మల్ని చచ్చూరుకుంటాను. చూడు బాలమని, ఇంకో మారు ప్రయత్నించుము. నా బియ్యం 1000 రేంజ్కి అతన్ని తీసుకురమ్ము. అప్పుడు సంధిస్తా ప్రేమ పుష్పాన్ని. ఇక చూసుకో దాని తడాక. అంతేనట? మాటికి అంతే. ఇంకో విషయం, దీని పేరు బియ్యం 1000 అన్నారు కదా, అంటే ఏమిటి స్వామి? బియ్యం 1000 అంటే బాబు మోహన్ 1000 అని. అది అతి భయంకర ప్రేమ జ్వాలాన్వితమైన అస్త్రము. ఈ భూలోకమున సంచరించి నాకు నువ్వు కన్ను కొట్టుకొనుచున్నది. ఏ చింతల బస్తీకో చిలకలూరిపేటకు వెళ్ళి నా కన్ను సరి చేసుకుని వచ్చేదను. హలో డాక్టర్ గారా? నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. స్పృహ వచ్చిందా? ఎలా ఉంది కండిషను? కాస్త ట్రై చేయండి సార్ ప్లీజ్. అన్నట్టు నేను స్టేషన్లో లేకపోతే గెస్ట్ హౌస్లో ఉంటాను. గెస్ట్ హౌస్ నెంబరు 21196. ఏమాత్రం ఛాన్సెస్ ఉన్నా వెంటనే ఫోన్ చేయండి ప్లీజ్, కైండ్లీ. థ్యాంక్ యూ. ఏమిటి అందరూ బయలుదేరుతున్నారా? ఏ నువ్వు రావా? క్షణాల్లో చేకిలా అవుతుందని మనం ఎవరూ ఊహించలేదు. ప్లీజ్ అందరం వెళ్ళిపోదామే. అదేమీ కుదరదు. మన ప్రాణం లాంటి జయను పొట్టను పెట్టుకున్న ఆ ఉన్మాది అంతు చూడనిదే ఎవ్వరూ కదలడానికి వీల్లేదు. ఒక్కసారి నా ట్రాక్లో ఆలోచించండి. జయను పోగొట్టుకుని ఎలా ఎలా వెళ్ళేది? మనందరి ప్రాణాలు పోయినా సరే ఆ ఉన్మాది అంతు చూడాల్సిందే. అంతేలేవే, ఆ దేవుడికి మన మీద కోపం వచ్చినట్లుంది. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. కరెక్ట్. హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. జరిగిందంతా ఓ కలగా మర్చిపోదాం. ఆ ఎస్ఐ గారికి సహకరిస్తే సరే. ఇక నుంచి ఆయన చెప్పినట్టే విందాం. ఓకే. అమ్మగారు ఫోన్. హలో, నేనే అన్నయ్య. ఏమ్మా బాగున్నావా? అంతా ఓకే కదా? అందరూ క్షేమమే కదా? ఒక్క రోజుకి ఏమవుతుంది అన్నయ్య? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, నో ప్రాబ్లం. నిజంగా ఇంకో 4 రోజుల్లో వచ్చేస్తాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేయండి. అలాగే అన్నయ్య. శిల్ప, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నాకేం అర్థం కావట్లేదు. నేను డ్యూటీ చేయాలా, మీకు సెక్యూరిటీ ఇవ్వాలా? అసలు నన్ను అర్థం చేసుకోరేంటి? చూడండి, మేమందరం ఆ ఉన్మాది అంతు చూసే వరకు ఇక్కడి నుంచి కదలం. మీరు పర్మిషన్ ఇస్తే మీతో కలిసి వర్క్ చేస్తాం, లేదా మా దారి మాది. ఓకే, అందరం కలిసి పనిచేద్దాం. ఏమయ్యా, కాస్త టీ తెచ్చిపెట్టు.
ఇంతవరకు జరిగిన ఈ హత్యలన్నీ చూస్తుంటే ఒంటరిగా ఉన్న అమ్మాయిలు మాత్రమే చంపుతున్నట్లు అర్థమవుతుంది. అవును, జయ ఒంటరిగా దొరికింది కాబట్టి చంపబడింది. హంతకుడు మన చుట్టుపక్కలే ఉంటూ తెలివిగా మన మూమెంట్స్ తెలుసుకుని హత్యలు చేస్తున్నాడు. దట్ మీన్స్ హంతకుడు మన మధ్యనే ఉన్నాడు. వన్ మోర్ పాయింట్, ఈ హత్యలన్నీ అడవిలోనే జరుగుతున్నాయి. అంటే ఈ అడవి ప్రాంతం అంతా వాడికి తెలిసే ఉంటుంది. అంత క్లియర్గా రూట్స్ అన్ని తెలుసు కాబట్టి మర్డర్స్ చేసి తప్పించుకుంటున్నాడు. ఇక్కడ మెయిన్ పాయింట్స్: అడవి, ఒంటరిగా, ఆడపిల్ల. శిల్ప, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. జీవితాంతం నీతో ఉండాలని కోరుకుంటున్న దాన్ని ఒక్కటేమిటి, నువ్వేం చేయమన్నా అదే చేస్తాను. శిల్ప, మనం ఒక పని చేద్దాం. ఇంకో గంటలో ఒక అమ్మాయిని ఒంటరిగా అడవిలోకి పంపుతాం. అన్ని యాంగిల్స్లోనూ నేను, మా కానిస్టేబుల్స్, నువ్వు, నీ ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని కవర్ చేద్దాం. గుడ్ ఐడియా. ఎక్కువ మంది పోలీసులను పంపితే వాడికి అనుమానం రావచ్చు. అందుకు ఒకరిద్దరు చాలు. కరెక్ట్. ఎవరిని పంపాలన్నదే సమస్య. అంత ధైర్యంగా ఎవరు వెళ్తారు? ఎవరో ఎందుకు, నేనే వెళ్తాను. నాట్ లైక్ దట్. ధైర్యం ఉన్న వాళ్ళు కవర్ చేయాలి. అయితే మన వాణిని పంపుదాం. అమ్మో, నేనొక్కతిని నా వల్ల కాదు. నోరు మూసుకుని చెప్పినట్లు చెయ్యి. కాస్త దూరంలో మేమందరం ఉంటాం కదా. ఎవరైనా నీ ముందుకు వస్తే వెంటనే కేకై. ప్రామిస్ మీ? ప్రామిస్. శిల్ప, నువ్వు అట్టేళ్ళు. ఏయ్, నువ్వు ఇట్రా. మీరు ఆ పొదలో కూర్చోండి. బాబు, నువ్వు జాగ్రత్త. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? మీరు ఇక్కడ ఉన్మాదిని పట్టుకోవటానికి ఒక ప్లాన్ వేసి అందరం ఇక్కడ ఉన్నాం. మాట్లాడుకో. వాడు రాగానే అందరం కలిసి పట్టుకుందాం. అలాగే రాగానే ఏ రావే వెళదాం. వెళ్ళండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మరేనండి, కట్టెలు అయిపోతేను. ఓ, నానే సక్సెస్ అవ్వలేదు. రండి రండి. వస్తున్నాను. అబ్బా, నుంచి ముళ్ళు కూడా గుచ్చుకున్నాను. చచ్చా, గంటల తరబడి కష్టపడ్డా నథింగ్ హెస్ హ్యాపెండ్. మన పీసీలు ఎక్కడ? వస్తున్నాం సార్. కమ్ ఆన్, లెట్స్ గో. ఎస్ సార్.
చూడండి, నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాలంటే సెక్యూరిటీ తీసుకుని వెళ్ళండి. నాతో కోఆపరేట్ చేస్తే అందరికీ మంచిది. ఓ అబ్బో, పెద్ద ఫోజు. పదండి. సార్, ఇతనే కిష్టిగాడని ఆ పక్క వీధిలో హోటల్లో పనిచేస్తున్నాడు. మనకి సహాయంగా ఉంటాడని రమ్మన్నాను. ఓకే ఓకే, భోజనాలు అవి చక్కగా చూసుకోమని చెప్పు. చూడండి, ఈ అడవికి 4 దారులు ఉన్నాయి. ఒక్కో దారిలో ఇద్దరిద్దరు చొప్పున గార్డ్ చేయండి. కావాలంటే పబ్లిక్ సపోర్ట్ తీసుకోండి. ఇటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ తోటి మనకు చక్కటి కాంటాక్ట్స్ ఉండాలి. సర్చ్ లైట్స్ని యూజ్ చేయండి. కాఫీ తాగండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్స్. షీ ఇస్ వాణి. హలో సార్. గీత. హలో. జయ. హలో. హాయ్. మాల. హాయ్. సార్, మీరు మాతో కలిసి ఫోన్ చేయాలి. నో థ్యాంక్స్. ఇక్కడ సుష్టిగా భోంచేసి పడుకోవడానికి రాలేదు. మీరు వెళ్ళండి. 1732 సో అతను ఆ బాయ్. కిష్టిగాడా సార్? అతన్ని ఇక్కడే ఉండమను. మీరంతా వెళ్ళండి. బీ ఆన్ ది డ్యూటీస్. ఎస్ సార్. అమ్మగారు, ఈ ఫుడ్ మీకు నచ్చుతుందో లేదో ఈ వాటికి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడే ఉంటాను. ఏం కావాలన్నా కేక్ వేయండి, క్షణంలో వచ్చి వాళ్తాను. చాలు చాలు. వంకాయ కూర నాకొద్దు బాబు, అసలే వేడితో చస్తున్నాను. అది కాదయ్యా, అటు ఇటు తిరుగుతుంటావు కదా, ఈ హత్యలు ఎవరు చేసుంటారు? ఏమోనండి, నాకు పెద్దగా తెలియదు. ఆ హత్యల మా టెత్తకి నాకు భయం వేస్తుంది. గుండె టల్లపని కొట్టుకుంటుంది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అది కదే శిల్ప, నీకు భయం ఏంటి లేదా? భయమా? నాకు భయమా? బుద్ధి తెలిసినప్పటి నుంచి అదంటే నాకు తెలీదు. ఇక్కడ తెలుస్తుందేమోనండి. అది కూడా చూద్దాం. ఆ ఉన్మాది నా కళ్ళబడాలి. చిత్తుగా ఎముకలు విరిగేలా కొట్టి నేనే పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. హోమ్ మినిస్టర్ చెల్లెలనైనందుకు అన్నయ్యని చూసి అందరూ గర్వపడేలా, ప్రతిపక్షం కుళ్ళుకునేలా నేనంటే ఏమిటో నిరూపిస్తాను. పొరబోతుందేమో, నీళ్లు తాగండి. థ్యాంక్స్. అంతమంది ఆడవాళ్ళని చంపాడు కదా, ఒక్కరిని కూడా రేప్ చేయలేదట. ఎందుకో అతనికి ఏమైనా... నువ్వు నోర్మి, నీకెప్పుడు రేపులు చింతే. ఇంతమందిని అంత కర్కశంగా ఎందుకు చంపాడో? ఎందుకేంటి, ఒళ్ళు బలిసి? అలా అనికే, అతను మనిషే కదా పాపం. ఈ కర్మభూమిలో మనిషి చేసేది తప్పో ఒప్పో నిర్ణయించేదే ఆ భగవంతుడు. మనం నిమిత్త మాత్రమే. తమరికి ఉపన్యాసాన్ని చాలించాలని కోరుకుంటున్నాం. కమాన్, లెట్స్ గో టు బెడ్. అన్నట్టు ఈ ఎస్ఐ ఎక్కడా? చాలా సీరియస్ మనిషి. అన్నట్టు మీ ఇద్దరిని చూస్తుంటే బాగా పరిచయం ఉన్నట్టే కనిపిస్తున్నారు. అదంతా సస్పెన్స్. ఆఫీసర్ అంటే అలా చెయ్యాలి డ్యూటీ. ఆయనే మావారైతే అమ్మో నేనాగలేనే. సార్ని చూడగానే నాకు భయం అట్టే పోయిందనుకో. మగాడంటే అలా ఉండాలి. ఏం డిస్టర్బెన్స్ ఏమో. కోపం చేసుకోండి అంటే ఒక మాట చెప్తాను. ఆ దేవుడి దయవల్ల మీరిద్దరూ ఒక్కటైతే చూడాలనుంది. చక్కటి జోడి. ఇల్లు సిల్లి, నోరు మూసుకుని పడుకో. అవును, పర్ఫెక్ట్ సెలెక్షన్. ఏమిటి, నా గుండె ఎలా దడబెడుతుంది? ఇదేమిటి, నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది? ఏమిటి, నీకు నాలాగే వేడి పుట్టిందా? కలలు కంటున్నావు? సారీ మాలా, ఇక డిస్టర్బ్ చేయలే, పడుకో. మధ్యలో ఇదొకటి.
ఓం మన్మథాయ నమః. 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 ప్రేమమయమైన ఈ భూలోకంలో ప్రేమ కోసమై తప్పిస్తున్నవో బాలామణి, సుఖీ భవ. దేవి, నీవు మా నామమును జపించగనే ఆ దివి నుండి ఈ భూమికి నకసిక పర్యంతము సర్వాలంకార భూషితుడనై ప్రసన్న వదనుడనై నా సతిరతి నిరంతర రతి క్రీడా విలాసం ఉన్నదలి నీ కొరకై ఇచ్చట ప్రత్యక్షమైతిని. చెప్పు బాలామణి, ఏమి నీ కోరిక? ఆత్మశుద్ధితో జపించితివి గనుక నీకు వరాలిచ్చుటకు వచ్చి తిని. ఇది కళా నిజమా? నిజమే. సంపూర్ణముగా ఇది నిజమే బాలమని సంకోచమేలా? యావత్ ప్రపంచాన్ని నా చూపులతో మత్తెక్కించి నిత్యము నవయవ్వన సౌరభాల్ని కురిపించి ఎల్లరను ఆనందడోలికల్లో రూతలుగించే మన్మథ నామధేయుండను నీకు వరంబుల సొగటకై ప్రత్యక్షమైతుంది. ఏమి కావలయనో కోరుకును. గురు, సారీ స్వామి, మీరు మన్మధుడా? తప్పు మన్మధుడా కాదు, నిక్కముగా ప్రపంచ ప్రేమ సామ్రాజ్యాధినేతను మన్మధుండను. ఆహా, మన్మధుడంటే నేను వేరే విధంగా అనుకున్నాను. షారుఖ్ ఖానో చిరంజీవో బాలకృష్ణలానో ఉంటాడనుకున్నాను. వారెవరు? మా సినిమాల్లో ఏ క్లాస్ హీరోలేండి. వారే మేమే. ముఖ్యముగా యావదాంధ్రదేశమునకు నచ్చిన రూపమాది. అది సరే గాని స్వామి, మన్మధుడంటే కిరీటం, పూల బాణ వగేరా ఉండాలి కదా. మీరేమిటి సూపర్ మ్యాన్ లా ఈ డ్రెస్సు, AK-47 గన్ను? ఇది నీవన్నట్టు AK-47 కాదు, దానికి 1,000,000 రెట్ల బలమున్న BM-1000. దీనితో ఒక్క ప్రేమ పుష్పాన్ని సంధించిన జీవులు ప్రేమ మైకంలో పడి మైకమనే సముద్రంలో ఈదులాడి ఓలలాడి అలసి సొలసి సుఖించి